నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకోవడానికి 1,00,000 ప్రయత్నాలు చేస్తాడని చెప్పి అందరికీ తెలిసిందే. దానికి ఎవరు అడ్డొచ్చినా కానీ వాళ్ళని ఏదో ఒకటి చేసి ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. సో అందులో భాగంగా షర్మిల ఇప్పుడు తనకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురు తిరగబోతోంది కాబట్టి తనను కూడా ఏదో కేసులో ఇరికించి తనని జైలుకి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు, అదే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. హలో సౌజన్య. జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకోవడానికి 1,00,000 ప్రయత్నాలు చేస్తున్నాడు. సో అందులో షర్మిల ఇప్పుడు అడ్డు రాబోతోంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అడ్డు పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో తన అడ్డు తొలగించుకోవడానికి తనని ఏదో కేసులో ఇరికించి తనని జైలుకి పంపిస్తే తిని కొంచెం ప్రశాంతంగా అధికారం దక్కించుకోవచ్చు, ఓట్లు చీల్చుకోకుండా అనేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని టాక్ వినిపిస్తోంది. దీని గురించి మీరు ఏమంటారు? అసలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలు కానీ తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే, అక్కడ సొంత చెల్లెైనా, సొంత బంధువు అయినా, బాబాయ్ అయినా, ఎవరైనా సరే, తల్లి అయినా, చెల్లెైనా, ఎవరైనా సరే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డు తొలగించుకుంటారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇక షర్మిల విషయానికి వచ్చి షర్మిలాని జైలుకి పంపిస్తారా అని అంటే, షర్మిలాని జైలుకి పంపిస్తారని చెప్పి మనం చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. రా కదలిరా ప్రోగ్రాం సంబంధించి మాట్లాడుతూ ఆయన అనేక రకాల వేరియేషన్స్ జగన్మోహన్ రెడ్డిలో ఉన్నాయి. వాటిల్లో నేర ప్రవృత్తి లేదంటే నేరానికి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన బయటికి తీసి బాబాయిని చంపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ బాబాయి హత్య వెనుక ఉన్నటువంటి అసలు కుట్రకోణాన్ని బయటికి తీసేటువంటి క్రమంలో సిబిఐ ఆఫీసర్స్ అక్కడికి వెళ్తే సిబిఐ ఆఫీసర్స్ మీదనే కేసు పెట్టి ఆయన జైలుకు పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి షర్మిల మీద కూడా కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. సో షర్మిల మీద కూడా కేసు పెట్టి ఆమెను కూడా అరెస్ట్ చేయించేటువంటి అవకాశం ఉంది అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్తున్నారంటే, చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ, ఒక వ్యాఖ్య చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా పూర్వపరాలు ఆలోచిస్తారు, కొన్ని ఆధారాలు కూడా చెప్తూ ఉంటారు. వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన తర్వాత అనేక వందల మందిని సిబిఐ అధికారులు విచారణ చేసిన తర్వాత రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ అధికారి పులివెందులు వెళ్ళి విచారిస్తున్నటువంటి సమయంలో ఆయన మీదనే పులివెందుల పోలీసుల చేత కేసు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే తన తండ్రి హత్య వెనుక ఎవరున్నారో తెలియజేయాలని చెప్పి ఆయన న్యాయ పోరాటం చేస్తుంది ఆమె వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి. ఆమె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతూ ఉన్నారు. కానీ ఆమె మీదనే కేసు పెట్టారు. సునీతారెడ్డి భర్త మీద, రాజశేఖర్ రెడ్డి ఆయన పేరు, ఆయన మీద, ఇద్దరి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని కూడా విచారించండి చెప్పి పులివెందుల పోలీసులకు పురమారించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇవన్నీ చూసిన తర్వాత షర్మిల మీద కూడా కేసు పెడతాడేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. అనుమానమే కాదు, ఖచ్చితంగా కేసు పెట్టి లోపల పంపిస్తాడు షర్మిలని కూడా రాబోయేటువంటి రోజుల్లో. దానికి కారణం ఏంటంటే, వివేకానంద రెడ్డి మర్డర్ అనేది పొలిటికల్ మర్డర్ అని చెప్పి ఆల్రెడీ షర్మిల స్టేట్మెంట్ ఇచ్చారు. కడప ఎంపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక విషయంలో జరిగినటువంటి మర్డర్గా షర్మిల చెప్పారు. కాబట్టి ఇది పొలిటికల్ మర్డర్ అని చెప్పి ఆవిడ చెప్తూ ఆమె కంటిన్యూషన్ ఏం చెప్పారంటే, బాబాయ్ హత్య వెనుక ఎవరున్నా సరే బయట పెట్టాలి, సిబిఐ విచారణ చేయాలి, వేగవంతంగా చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తూ డాక్టర్ సునీతారెడ్డికి అండగా నిలబడతానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఇమీడియట్గా ఆమె తీసుకునేటువంటి స్లోగన్ ఏంటి, బాబాయిని చంపినటువంటి వాళ్ళు ఎవరు తేల్చండి, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే దాని మీదనే ఆమె పోరాటం స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు అనేది సంకేతం వెళ్తుంది. అప్పుడు కారణం ఏంటంటే, సిబిఐ ఛార్జ్షీట్లో తాడేపల్లి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది డైరెక్షన్లతోటి వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది అనేది ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశం. అవినాష్ రెడ్డి కడప ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రమేయం ఉందని చెప్పి ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి ఛార్జ్షీట్లో సిబిఐ పొందుపరిచింది. సో అవినాష్ రెడ్డిని అరెస్ట్ కూడా చేశారు, ఆన్ పేపర్ అరెస్ట్ చేశారు, కానీ డైరెక్ట్గా అరెస్ట్ చేయలేం, బెయిల్ మీద బయటకు వచ్చారు అవినాష్ రెడ్డి. సో కాబట్టి సిబిఐ ఇప్పటికీ కూడా ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఇది పొలిటికల్ మర్డరు, దీంట్లో కీలకంగా సూత్రధారిగా అవినాష్ రెడ్డి
అండ్ టీం ఉన్నారు అని చెప్పి చెప్తోంది. అయినప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఫైనల్ కాల. సుప్రీంకోర్టు టేకప్ చేసినప్పటికి కూడా సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టింది. సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టి లాస్ట్ ఇయర్ జూలై ఎండింగ్ లోపల దాన్ని పూర్తి చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి అని చెప్పి సపరేట్ టీంని కూడా వేసింది, ఇన్వెస్టిగేషన్ టీంని. కానీ దానికి సంబంధించినటువంటి పూర్తి విచారణ బయటకు రాలేదు. బట్ ఛార్జ్షీట్లో అంశాలు మాత్రమే బయటకు వచ్చాయి. ఈ లోపలనే పులివెందుల పోలీసులు ఈ డాక్టర్ సునీతారెడ్డి అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ప్లస్ సునీతారెడ్డి మీద అలాగే ఆర్పి సింగ్ మీద సిబిఐ ఆఫీసర్ ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది పోలీసులు. అంటే రివర్స్లో పోలీసుల మీద రివర్స్ కేసు పెట్టారు. సిబిఐ విచారణాధికారం మీదనే తెలంగాణ పులివెందుల పోలీసులు కేసు పెట్టడం జరిగింది. పులివెందుల కేసులు ఎలా కేసు పెడతారు? ప్రభుత్వం యొక్క డైరెక్షన్ లేకుండా కేసు పెడతారా? ఎట్లా అవుతుంది? ఊరికనే చేయరు కదా, సాధ్యం కాదు. సో కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక ఒపీనియన్కి వచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో షర్మిలను కూడా కేసులు పెట్టి పులివెందుల పోలీసుల చేత అరెస్ట్ చేయించేసి జైలుకి పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. దానికి ఎలా ఎన్నకాడ్డు అని చెప్పి చెప్తూ అసలు వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు ఏం జరిగింది ఆ రోజున ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ మర్డర్ చేయించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి రక్త చరిత్ర అని ఒక పుస్తకాలు వేసి పంచారు. వాళ్ళ ఇంట్లో గొడవలు కూడా తన మీదనే చేస్తున్నారు అని చెప్పి ప్రజాక్షేత్రంలో నిజాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు. ఆ క్రమంలో షర్మిలని తాడేపల్లి కోటలో ఒక వ్యూహరచన చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ చేరారు కాకపోతే కీలకమైనటువంటి పోస్టు ఆమె తీసుకునేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలను తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అది తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. బహిరంగ సభలు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆమె రాబోయేటువంటి రోజుల్లో కడప ఎంపీగా పోటీ చేస్తారనేది ఒక టాక్ వినిపిస్తుంది. పులివెందుల నుంచి డాక్టర్ సునీతారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అవకాశం ఉందని ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది. కాదు అసలు కడప ఎంపీగా డాక్టర్ సునీతారెడ్డినే పోటీ చేయించేటువంటి అవకాశం ఉంది. షర్మిల రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా రకరకాలుగా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. సో ఏ స్పెక్యులేషన్స్ అయినా కానీ వన్స్ సీన్లోకి షర్మిల వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క మొత్తం వ్యవహారం మొత్తం బయటికి తీస్తారు. ఎందుకంటే ఇంటి గుట్టు కాబట్టి ఇంటి గుట్టు తెలుస్తుంది షర్మిలకి. సో ఇప్పటి వరకు విపక్షాలు చెప్పాయి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, కోడికత్తి ఏంటి, లేదంటే బాబాయ్ గొడ్డల పోటీ ఏంటి, ఇవన్నీ చెప్తూ వచ్చారు విపక్షాలు. కానీ విపక్షాలు చెప్పేదానికన్నా కూడా ఇప్పుడు ఇంట్లో మనుషులు చెప్తే ప్రజాక్షేత్రంలోకి ఆ వాయిస్ వెళ్తే ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అందుకే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చాలా వ్యూహాత్మకంగా రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం మీద కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం ఉంది, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ సంబంధించిన అంశం మీద అని చెప్పి ఒక చిన్న లీక్ ఇచ్చాడు. గత 2 రోజుల నుంచి దాని చుట్టూనే తిరుగుతుంది రాజకీయపరమైనటువంటి వ్యవహారం మొత్తం ఆంధ్రప్రదేశ్లో. కారణం ఏంటంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత వచ్చేటువంటి రిప్లికేషన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం, ఇవన్నీ కూడా విశ్లేషణకు వస్తాయి. సో అవి రాకుండా డైవర్ట్ చేసేటువంటి క్రమంలో రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ని తీసుకొచ్చారు తెర మీదకి. దాని వెనక ఏదో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు షర్మిల ఆల్రెడీ కీలక బాధ్యతలు తీసుకొని కనుక బయటకు వస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన అంశం మొత్తం తెర మీదకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు టోటల్గా షర్మిల చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ మొత్తం తిరిగేటువంటి అవకాశం ఉంది. అప్పుడు అసలు ఈ కోడికత్తి వ్యవహారం ఏంటి, లేదంటే ఈ బాబాయ్ మర్డర్కి సంబంధించి ఆ గొడ్డల పోటు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళింది, ఆ గొడ్డలు అసలు ఏమైపోయింది, ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. షర్మిల తనదైనటువంటి శైలిలో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇవన్నీ బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకే ముందస్తు ప్రణాళికగా తన లక్ష్యానికి అడ్డు రాకుండా మరో ఛాన్స్ కావాలని చెప్పి అడుగులు వేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపు 50-60 మంది ఎమ్మెల్యేలను మార్చుకుంటూ షర్మిలను కూడా రాజకీయంగా అడ్డు రాకుండా జైలుకి పంపించేటువంటి అవకాశం ఉంది. ఆ సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తారు, దాంట్లో ఎలాంటి ఆలోచన లేదు అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మనం కాదు. చంద్రబాబు నాయుడు ఆయన అనుభవపూర్వకంగా ఆయన చెప్తున్నారు. అదే సో ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళ నాన్నగారి మరణాన్ని వాడుకున్నారు, ఇప్పుడేమో బాబాయ్ మరణాన్ని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు? మరి అడ్డొస్తున్నటువంటి చెల్లిని జైలుకి పంపిస్తారా లేకపోతే బెదిరించి పక్కన పెట్టిస్తారనేది చూద్దామండి.